అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనములు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకునకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మన సాక్షిదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. ఇదే అధ్యాయము 16 నుండి 18 వరకు కూడా అందరం కలిసి చదువుకుందాం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దుస్సమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుటకు మనం సిద్ధపరచునుగాక. ఒక మాదిరికరమైన విశ్వాసి, ఒక మాదిరికరమైన పరిచారకుడు ఎట్లా ఉండాలి, ఆయన ఎటువంటి గుణలక్షణాలు, ఎటువంటి కార్యములు ఉండాలో దాని గురించి చెప్పబడిన మాటలు మనం చదివాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు 2 పత్రికలు రాసినాడు. మొదటి పత్రిక రాసినప్పుడు ఆ సంఘంలో ఉన్న సమస్యలు, వారి మధ్య ఉన్న అనైక్యత, వాటి విషయమై ఎక్కువ వారికి హెచ్చరిస్తూ రాశాడు. రెండోసారి పత్రిక రాసినప్పుడు వారిలో కొంత మార్పు కలిగిందని తన శిష్యుడు తీతు ద్వారా తెలుసుకున్నప్పుడు సంతోషించాడు. ఈ 2వ పత్రికలో తన వ్యక్తిగత జీవితము, తన సేవా జీవితం గురించిన సాక్ష్యము కొన్ని అధ్యాయాల్లో ఆయన పొందుపరిచాడు. అలాంటి అధ్యాయమే 2 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం. అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం ఎంతో మాదిరికరమైంది. ఆయన సేవా పరిచర్య కూడా ఎంతో మాదిరికరమైంది. అందుకనే ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పినాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచు. కాబట్టి దేవుని వాక్యంలో ఆయన విషయమై పొందుపరిచిన ఈ మాటలు ఈ దినాల్లో జీవిస్తున్న, ప్రభుని సేవిస్తున్న మనకు ఎంతో ఆదర్శప్రాయమైనవిగా ఉంటున్నాయి. దైవజనుడి జీవితంలో దేవుడు 3 శ్రేష్టమైన అనుభవాలు ఇచ్చాడు. అందుకనే 2 సార్లు ఆ మాట ఆయన అంటున్నాడు. చదవండి మొదటి వచనంలో, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మేము అధైర్యపడము. అట్లనే 16వ వచనం కూడా, కావున మేము అధైర్యపడము. ప్రభు బిడ్డలకు ప్రభు ఇచ్చే గొప్ప ఆధిక్యత ఇది. అధైర్యపడవలసిన సంఘటనలు లోకంలో ఉంటాయి. క్రైస్తవ జీవితము పోలుపానుపు కాదు. అనేక శ్రమలు, పరీక్షలు, శోధనలు వెళ్తాయి. అయితే వాటన్నిటి మధ్య ఈయన ఇచ్చిన సాక్ష్యం ఏమంటే, మేము అధైర్యపడము. అంటే ధైర్యం ఉండే పరిస్థితిని దేవుడు తన దాసునికి అనుగ్రహించినాడు. గమనించండి, ప్రభు మనల్ని రక్షించిన తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన మనలను తన ఆత్మ ద్వారా ముద్రించాడు. ఆయన ఆత్మ గురించి మాట చెప్పబడింది, పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరిచేవాడు. ఎంతగా ధైర్యపరుస్తాడంటే, నీతిమంతులుగా చేయబడిన వారిని 28వ అధ్యాయం సామెతల మొదటి వచ్చిన ప్రకారం నీతిమంతులు సింహం వలె ధైర్యం. కాబట్టి ఆత్మీయ జీవితంలో రక్షించబడిన తర్వాత ఆ పరిస్థితులు గుండా మనం ఆత్మీయ యాత్ర కొనసాగించేటప్పుడు పరిస్థితి ఎలాగున్నా, సంఘటన ఎలాగున్నా దేవుని బిడ్డలంగా అధైర్యపడనక్కర్లేదు. ఎంతో కలవరమైన పరిస్థితులు, మరి మొదటి సమయాలు కదా 30 అధ్యాయంలో మనం చదవగలం. దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. అమాలేకులు వచ్చి దండెత్తారు, కాల్ చేశారు, భార్యలను పిల్లలను చెరబెట్టుకుని పోయారు. దావీదుతో పాటు ఉన్న మిగిలిన వారు ఎంతో కన్నీరు మునీరైపోయారు, బిగ్గరగా ఏడ్చారు. ఇక ఏడ్చేదాని వారి శక్తి లేదు. అలాంటి సందర్భంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ లోకయాత్రలో ప్రభు మనం ధైర్యపరిచేవాడు. ఎంత చక్కగా ప్రభు ధైర్యం ఇస్తాడో మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే ఆ సందర్భాలు రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచ్చిన 16వ వచనంలో ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరదు.
కనికరించబడి ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. అంటే ప్రభు తన కనికరమును బట్టి ధైర్యం ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో బలమైన ధైర్యం ప్రభు ఇస్తాడు. దాని కొరకు ఏం చేస్తాడంటే ఆయన ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచను. వాగ్దానం ఇచ్చి బలమైన ధైర్యం ప్రాపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఆయన రక్తం వలన మనము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నాం. ఆయన రక్త ప్రభావాన్ని బట్టి కూడా ప్రభు మనకు ధైర్యం ఇస్తాడు. వీటన్నిటి ఎఫెక్టే ఆయన చివరిలో మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, మంచి ధైర్యంతో ఈ మాట మేము చెప్పగలుగుతున్నాం. ఏమంటే, కాబట్టి ప్రభు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో, మంచి ధైర్యము, బలమైన ధైర్యం ఆయన యొక్క కనికరమును బట్టి, ఆయన యొక్క వాగ్దానం బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి ఈ లోకంలో విశ్వాసులుగా మనము కలిగి ఉండగలుగుతాం. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో ఎన్నో పరిస్థితుల్లో ఎదుర్కొంటూ వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన ధైర్యం అది. కాబట్టి మాదిరికరమైన విశ్వాసి ధైర్యంగా ఉంటాడు, ఎప్పుడు కలవరపడడు, పిరిగితనము ఆయన నిలబడి చేయదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యొక్క ఏర్పాట్లో ధైర్యవంతుడిగా కొనసాగేవాడుగా ఉంటాడు. రెండవదిగా ప్రభు ఆయనకి ఇచ్చిన అనుభవాన్ని చెప్తున్నాడు. చూడండి 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇద్దరు పురుషులు ఎవరు? అవుటర్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్. బాహ్య పురుషుడు శరీరము. రోజులు గడిచే కొద్దీ, దినములు గడిచే కొద్దీ అట్లానే ఉండరు కదా, మార్పులు వస్తాయి. శరీరంలో ఆకారంలో మార్పులు వస్తాయి, ఆరోగ్యంలో మార్పులు వస్తాయి, కృషించే రీతిగానే ఉంటుంది. అయితే అంతరంగ పురుషుడు రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో బలపరచబడుతూ వస్తాడు. చూడండి, ప్రభుని సొంత రక్షణ అంగీకరించినప్పుడు మన స్థితి ఎలాంటిది? ఆత్మీయంగా పసిపిల్లలం కదా, క్రీస్తునందు నూతనంగా జన్మించిన శిశువులుగా ఉన్నాం. అయితే ఆత్మీయాత్రలు కొనసాగేటప్పటికి ఆ శిశువులు ఏమైనారు? కొద్ది కాలం అయిన తర్వాత పిల్లలు అయినారు, ఆ తర్వాత యవనస్తులు అవుతారు, ఆ తర్వాత తండ్రులారా. కొన్ని స్టేజెస్ ఉన్నాయి స్పిరిచువల్ లైఫ్లో. ఎట్లా వస్తాయి అన్నీ కూడా? ఎదుగుదల ఎలా వస్తుంది? ప్రభు అందుకొరకు తగిన ఏర్పాట్లు మనకు చేశాడు. సహవాసం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. మళ్ళీ నువ్వు అంతరంగ పురుషుల్లో దినదినము నూతన పరచబడే దాని కొరకై అనేక ఏర్పాట్లు చేశాడు. అది ఒక ఏర్పాటు ఏంటంటే ప్రభు బల్ల ఎద్దు కూడా వాక్యం ద్వారా మనం పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందినప్పుడు ఏమవుతుంది? ఆత్మీయంగా మనం బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అయోగ్యంగా పాలు పొందితే ఏమవుతాము? బలహీనం అవుతాం, రోగులం అవుతాం. యోగ్యంగా పాలు పొందితే బలవంతులం అవుతాం, నూతన పరచబడతాం. కాబట్టి ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ వచ్చాడు. కొన్నిసార్లు దినదినము నూతన పడే అనుభవంలో దేవుని పడిగా ఉంటాం. చాలాసార్లు తప్పిపోయే వారంగా ఉంటాం, కొన్నిసార్లు బలహీనమైన ఉంటాం. అయితే మాదిరికరమైన ఆత్మజీవితం కలిగిన విశ్వాసులు ప్రతిరోజు కూడా ప్రభువులో ఎదిగేవారుగా ఉంటారు. ప్రతిరోజు కూడా ప్రభువులో నూతన పరచబడే అనుభవంలోనికి వస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఆయన చెప్తున్నాడు. చూడండి 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగ చేయొచ్చు. ఆయనకున్న శ్రమ ఎలాంటిదంట? 2 మాటలు చెప్పబడింది. క్షణమాత్రముండు, మొమెంటరీ లైట్ అఫ్లిక్షన్. క్షణమాత్రముండు చులకని శ్రమ. ఎవరిది? అపోస్తలుడైన పౌలుది. క్షణమాత్రమా? కాదు. ఒక క్షణం వచ్చే ఎన్ని దినములు, ఎన్ని వారములు, ఇంత కాలము శ్రమపడ్డాడైనా. తర్వాత ఆయనకు వచ్చిన శ్రమ చులకందా, లైట్ అఫ్లిక్షనా? కాదు. చూడండి, ఈ అధ్యాయంలో చూడండి 8వ వచనం, ఎటు పోయినను శ్రమపడొచ్చున్నాను, అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నాను, దిక్కు లేని వారం కాము, పడద్రోయబడినాను, నశించే వారం కాము. ఎటు పోయిన శ్రమ, అపాయము, తరంబట్ట, పడద్రోయబట్ట. ఇన్ని శ్రమలు వస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? చులకని శ్రమ. చులకనిదా? ఎలా అవుతుందండి? కీర్తనకారుడు అంటాడు 55వ కీర్తన 6వ వచనంలో,
ఆయన తట్టుకోలేక వేదన, చింత, మరణ భయము, మహాభయము నీకు తట్టుకోలేక ఒక మాట అంటాడు, గువ్వల వలె నాకు రెక్కలు ఉంటే గువ్వల వలె నేను లేచి ఎగిరిపోతాను, అరణ్యంలో నివసిస్తాను అనుకుంటున్నాను. కానీ దైవజనుడు అంటున్నాడు, ఇంత తీవ్రమైన క్రైసిస్ గుండా వెళ్తున్నా కూడా ఆయన ఏమంటున్నాడు, చులకని శ్రమ. ఎట్లా సాధ్యం అది? ప్రభు ఇస్తాడు, ప్రభు ధైర్యం ఇస్తాడు, ప్రభు దినదినం నూతన పరుస్తాడు. ఇంత శ్రమలో కూడా ఏమవుతుంది? అది చులకనగానే ఉంటుంది, లైట్గా ఉంటుంది. చాలామంది విశ్వాసులు, కొంతమంది విశ్వాసులు నేను గమనిస్తాను, వారు చాలా ఒత్తిడిలో ఉంటారు. వారి శ్రమలు పాపం చాలా ఎక్కువ ఉంటాయి. ఒక విధంగా కన్నీటి లోయలో వెళ్తూ ఉంటారు, ఎన్నో దుఃఖంలో ఉంటారు. కానీ పైకి చూస్తే ఆశ్రయం అవుతుంది. అలాంటి శ్రమలే ఒక అన్యుడికి వస్తే వాళ్ళు మునిగిపోతారు, తొట్టిల్లిపోతారు. కానీ దేవుని బిడ్డలు వాళ్ళు చాలా నిబ్బరంగా ఉంటారు. వారికున్న శ్రమను బట్టి వారు కింద మీద పడినట్టు కనబడదు. వారికున్న తీవ్రమైన శ్రమను బట్టి మందిరాన్ని విడిచిపెట్టరు, దేవుని పని విడిచిపెట్టరు, దేవుని కార్యాలను విడిచిపెట్టరు. అదే ఎట్లా జరుగుతుంది? అది వారికి అటువంటి శ్రమ చులకనైందిగా చేశాడు. అపొస్తలుడైన పౌలు ఎందుకు ఆ శ్రమ చులకనైందిగా అంటాడు? ఆ చులకనైన శ్రమతో పాటు ఏమొస్తుంది? మహిమ భారం వస్తుంది. అది ఎట్లా వస్తుందంట? మహిమను ఎట్లా చెప్పినాడు? దాన్ని చులకంది కాదు, మహిమ ఎట్లా ఉంది? భారంగా ఉంది. భారం అంటే బరువు. ఎంతకాలం ఆ మహిమ? నిత్యమైంది. శ్రమ మొమెంటరీ, క్షణము. మహిమ నిత్యమైంది. శ్రమ చులకనగా ఉంది, మహిమ భారంగా ఉంది. అంటే ఒక పెద్ద త్రాసు తీసుకున్నాడు, ఒక త్రాసు తీసుకొని తనకు కలిగిన ఈ శ్రమలన్నీ కూడా ఒక చోట పెట్టాడు, దాంట్లో వేసాడు. వీటన్నిటి ద్వారా ఆయన పొందిన మహిమ మరొక దాంట్లో పెట్టాడు. ఏమైంది? దీని ముందు ఇది తేలిపోయింది. ఆయన జీవితంలో కూడా అలాంటిదే. లోకానికి ఆదరణ లేదు. యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఇది లేదు, వాళ్ళు మునిగిపోతారు. ఎందరైతే ప్రభుని సొంత రక్షణ అంగీకరించినారు, ప్రభు యేసు యొక్క మార్గంలో కొనసాగే వారు ఉంటున్నారు, వారు దినదినం నూతన పరచబడే వారు ఉంటారు. దినదినం బలపరచబడిన హేతువును బట్టి వారి జీవితాల్లో అనుమతించబడిన పరిశోధనలు ఒక చులకనిగా ఉన్నాయి, ఒక క్షణమాత్రంగానే ఉన్నాయి. అగ్నిగుండంలో కూడా పాటలు పాడుతూ వెళ్ళిపోయేవారు ఉంటున్నారు. అలాంటి మాదిరికరమైన ఆత్మీయ జీవితం దైవజనుడు అయిన అపోస్తలుడైన పౌలుది. మేము భయపడము, మేము దినదినము నూతన పరచబడుచున్నాం. ఈ శ్రమ అంతా కూడా నిత్యమైన మహిమ భారం ముందు అసలు లేదు. ఇలాంటి అనుభవంలోనికి దేవుని బిడ్డలంగా ప్రభు మనం రావాలనుకుంటున్నాడు. ఇలాంటి ఆత్మీయ అంతస్తులోనికి రావటానికి ఆయన 2 పనులు చేశాడు. కొన్నిటిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టాడు. అసలు ఇవి ఉంటే నేను ఆత్మీయంగా ఎదగలేను అని చెప్పి కొన్నిటిని విడిచిపెట్టాడు. మరి కొన్నిటిని సంపాదించాడు, కొన్నిటిని చేపట్టాడు. ఈ అనుభవాలు మన జీవితంలో కూడా ఉంటే ఇలాంటి శ్రేష్టమైన మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి ఉంటాం, మాదిరికరమైన సేవా జీవితాన్ని కూడా కలిగి ఉంటాడు. కొన్నిటిని ఆయన విడిచిపెట్టాడు. ఏమిని విడిచిపెట్టాడు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధించకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించిన. కుయుక్తిగా నడుచుకోవట్లేదు. తన జీవితము, తన ప్రవర్తన, యుక్తి మంచిదే, యుక్తి అవసరమే, యుక్తిగా ఉండటం తప్పు కాదు. కానీ కుయుక్తి విశ్వాసిలో ఉండకూడదు. తన నడతలో ఆ మాట చెప్పగలుగుతున్నాడు. కుయుక్తి అనేది మాకు లేదండి. ఒక విశ్వాసిలో కానీ ఒక పరిచారికలో కుయుక్తి ఉంటే అది ఆయనకి మేలు కాదు, ఇతరులకు కూడా అది హానికరంగా ఉంటుంది, ఇతరులకు కీడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి తన జీవితంలో ఒకప్పుడు ఉందేమో రక్షణ పొందముందు, ఇప్పుడైతే ఆ కుయుక్తిని నిర్దాక్షిణ్యంగా తనలో జీవితం నుండి తొలగించుకున్నాడు. 2వది చూడండి, సేవ ఎట్లా చేస్తున్నాడు? కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధించు. దేవుని వాక్యం బోధించేటప్పుడు, వాక్య పరిచయం చేసేటప్పుడు వంచన లేదు. అసలు ఎందుకు వంచన వస్తుందండి? మోసం ఎందుకు వస్తుంది? వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వంచన అవసరత ఏంటి? కొంతమంది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది. ఎందుకు వంచన ఎంటర్ అవుతుందంటే స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం,
స్వకీయ మహిమ కోసం, స్వార్థం కోసం, డబ్బు కోసం, పేరు కోసం, గొప్ప కోసం, ఇవన్నీ హృదయంలో ఉంటే వాటిని బట్టి వాక్యపరిచయం చేసినప్పుడు ఏమవుతుందంటే వంచన కనబడుతుంది. అంటే వంచనతో వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాక్య ప్రభావం వినేవారి మీద ఉండదు. అలా చాలామంది ఏం చేసినారు చూడండి. 2వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఇట్టి సంగతులు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునైండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించడం. కొంతమంది వారు వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించక దానికి ఏం చేస్తున్నారు? కొన్ని కలుపుతున్నారు. వంచనతో కలిపినప్పుడు చెరబడుతుంది. వాక్యమును కలిపి చెరిపినప్పుడు వాక్యం యొక్క ప్రభావం వినేవారి మీద ఉండదు. రక్షణ కార్యం ప్రజల్లో జరగదు. సంఘం క్షేమాభివృద్ధికరంగా ఉండదు. కాబట్టి అన్నాడు, మేము వంచనగా వాక్యాన్ని ప్రకటించట్లేదు, అందుకని సత్యమును ప్రత్యక్షపరచపట్టు వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. కాబట్టి సత్యవాక్యమును స్పష్టంగా ప్రకటిస్తున్నప్పుడు ఎదుటివాడు అందరూ పాజిటివ్గా రిసీవ్ చేసుకోనక్కర్లేదు. కొంతమంది దుఃఖపడవచ్చు, కొంతమంది హర్ట్ అవ్వచ్చు. ఉన్నట్లుగా చెప్తే, గద్దింపుతో చెప్తే వారు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా, నీకు కావలసిన అక్కర్లేకపోయినా పరిచర్యకు ప్రభు నిలబెట్టాడు, ఈ మాటలు ఇచ్చాడు. సత్యంగానే ఏమాత్రం కలపకుండా, ఏ వంచన లేకుండా ఉన్నట్లుగా ప్రకటిస్తూ వచ్చాడు. అందువల్ల ఏమైందంటే దేవుని ఎదుట మనస్సాక్షి నిర్మలంగా ఉంది. దేవుని ఎదుట ధైర్యంగా రాగలుగుతున్నాడు. దేవుని ఎదుట మెప్పు కొరకే సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ పరిచర్య కల్మషం లేకుండా, నిష్కాపట్యంగా, ప్రభా ఏ వంచన లేకుండా, వారికి బాధకరమైన, వారి దుఃఖకరమైన చెప్పాల్సిన రీతిగా నేను చెప్పాను. ప్రభు ఎట్లా ధైర్యంతో ఉన్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే వంచనతో వాక్యపరిచయం చేస్తే ఏమొస్తో ప్రజలు మెచ్చుకోవచ్చు. బ్రదర్ భలే ఉందండి, వాడు దురదొచ్చేవారు, కల్పనా కథలు మెచ్చుకోవచ్చు, వాళ్ళు సంతోషిస్తారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నేనేం చెప్పాను, నువ్వేం చేసావు, నేను నీకు ఇచ్చింది ఏంటి, నువ్వేం చేసావు. ప్రభు దగ్గర ధైర్యం రాదు, ప్రభు దగ్గర నిభ్రం రాదు, ప్రభు దగ్గర మెప్పు రాదు. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ప్రభు దగ్గర మెప్పు కావాలి, ప్రభు దగ్గర. కాబట్టి చూసారా, మాదిరికరమైన పరిచయం జీవితంలో ఉంది, మాదిరికరమైన సాక్ష్యం ఉంది. వంచన లేదు, కొయుక్తి లేదు. తర్వాత ఇంకో దాన్ని ఆయన ఏం చేశాడు చూడండి. 2వ వచనం లాస్ట్ పార్ట్లో ఉంది. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించినాడు. ఏమిటి అవమానకరమైన రహస్య కార్యములు? దేనికి సంబంధించినవి? పాపయుక్తమైన పనులు. ఇవి ఒక విశ్వాస జీవితంలో ఉండకూడదు. ఇవి ఒక వాక్య పరిచారకంలో ఉండకూడదు. అవమానకరమైన రహస్య కార్యం. ఈ రహస్య కార్యములు, ఈ పాప సంబంధమైనవి ఏం తీసుకొస్తాయి? అవమానం తీసుకొస్తాయి. చూడండి, ఆకాన్ చేసింది ఇలాంటిదే కదా. ఆకాను వద్దన్నా కూడా శబ్దమైన దాన్ని ఏం చేశాడు? ఎట్లా దొంగిలించాడు? ఎవరైనా చూసారు ఆహాన్ దొంగిలించడం, ఆకాన్ దొంగిలించడం? ఎవ్వరు చూడకుండా రహస్యంగా దొంగిలించి ఎక్కడ దాచిపెట్టాడు? తన గుడారంలో, డేరాలో, భూమి మీద తవ్వి దాచిపెట్టాడు. అది కూడా తవ్వేటప్పుడు కూడా ఎవరు చూడలేదు. రహస్యమైన కార్యం. అయితే సమయం వచ్చింది, బయటికి తేబడింది. తవ్విన దాన్ని తవ్వి లోపల పెట్టిన దాన్ని వెలుగులో ప్రభు తీసుకొచ్చాడు. ఆయన చేసిన రహస్యకరమైన పాపకార్యాన్ని బట్టి ఏం కలిగిందండి? అవమానం కలిగింది. ఎవరెవరికి అవమానం కలిగింది? ఆయనకి అవమానం కలిగింది, ఆయన కుటుంబానికి అవమానం కలిగింది, ఆయన గోత్రములకు అవమానం కలిగింది, తీరా ఇశ్రాయేల్ జాతి అంతటికి అవమానకరం కలిగింది. ఎట్లా? వారు చిన్న దేశమైన హాయి మీద ఓడిపోవడం ద్వారా ఓటమిని బట్టి ఎంత అవమానము, ఎంత సిగ్గు. దేశం, జాతికే అవమానం తెచ్చిన రహస్య కార్యం, అవమానకరమైన రహస్య కార్యం. పిల్లల ప్రభు మన జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. ఎంతో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. ఏదైతే ఇలాంటి రహస్యకరమైన, అవమానకరమైన కార్యాలు ఉంటాయో వాటిని బట్టి దేవుని బిడ్డలు జాగ్రత్త పడాలా. వాటికి మన జీవితంలో అవకాశం ఇవ్వకూడదు. దావీదు బెత్షెబాతో చేసింది ఏంటి?
అవమానకరమైన రహస్యకార్యం. రహస్యం చేశాడు, ఎవడు చూడలేదు అనుకున్నాడు. మొర్యాన్ని చంపించాడు రహస్యంగా, ఎవరికి తెలియదు అనుకున్నాడు. మనుషులు తెలియకపోవచ్చు, మనుషుని చూడలేకపోవచ్చు. అయితే అగ్ని నేత్ర కలిగిన ప్రభుకు స్పష్టంగా తెలుసు. అందుకనే ఎంత కోప్పడ్డాడంటే దేవుడు 2 సమూయేలు 12వ అధ్యాయం 12వ వచనం చదవం, లేకపోతే 2 సమూయేలు నువ్వు రహస్యమందు చేసావు కానీ ఆ మాట అంటాడు. 2 సమూయేలు 12వ అధ్యాయం 12వ వచనం. చూసారా, బహిరంగంగా వెలుగులో తెచ్చాడు. ఈయన చేసిన పాపాన్ని బట్టబయలు చేశాడు దేవుడు. నేను అనుకున్నాడు రహస్యంగా చేశాడని చెప్పి, అవమానపడ్డాడు, జాతికి అవమానం తీసుకొచ్చాడు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అవమానకరమైన రహస్య కార్యములు ఎవరి జీవితాలు ఉంటాయో వారు ఇలా చెప్పలేరు, మేము అధైర్యపడమని చెప్పలేరు. వారు దినదినము మేము నూతనపరచబడుతూ ప్రభులు ఎదుగుతూ వస్తున్నామని చెప్పలేరు. వారి జీవితాల్లో నిత్యమైన మహిమా భారం ఉండదు. వారి జీవితాల్లో శ్రమ చులకనగా ఉండదు. ఎందుకంటే వారి ఏది విసర్జించాలో వాటిని వెంబడించేవారు ఉన్నారు. ఒకవేళ సోదరి నీ జీవితంలో ఇలాంటి రహస్యమైన కార్యాలు ఉన్నాయేమో, ఆ పాపంలో కొనసాగుతున్నావేమో, ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. అలా నువ్వు కొనసాగితే ఒక సమయం రాబోతుంది, అవమానాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. ప్రభు వెలుగులోని తీసుకొస్తాడు, ప్రభు బట్టబయలు చేస్తాడు. నువ్వు ఈనాడు ఎవరు చూడలేదులే అనుకుంటున్నావు, ఎవరు కనుగొనలేదు అనుకుంటున్నావు, ఎవరికి తెలియలేదు అనుకుంటున్నావు. కానీ ఇదంతా పరలోకపు దేవుడు చూస్తున్నాడు. నీ పాపాన్ని ప్రభు గమనిస్తున్నాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు, విడిచిపెట్టు, త్వరగా వాటి నుండి బయటికి రా. లేకపోతే ప్రభు బయటికి తీసుకొస్తాడు. అప్పుడు అవమానమే, నీకు అవమానమే కదా, నీ కుటుంబానికి అవమానమే కదా, నీ పిల్లలకు అవమానమే కదా, నీ తల్లిదండ్రులకు అవమానమే కదా, నీ స్నేహితులకు అవమానమే కదా, సహవాసానికి కూడా అవమానమే కదా, దేవుని నామాన్ని కూడా అవమానమే. ఎంతమందికి అవమానం తీసుకొస్తావు? కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టు. ప్రభు యొక్క రక్తంలో నీ పాపను కడుగుబడిలాగా ఆయన ఎదుకు పశ్చాత్తాపంతో రా. ప్రభు నేను క్షమిస్తాడు, నేను స్వతంత్రంగా చేస్తాడు. ఎంతకాలం అవమానకరమైన రహస్య కార్యాలు కొనసాగుతావు? వద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. దావీదు బయటపడ్డాడు, ఆకాను బయటపడ్డాడు. నువ్వే పార్టీ, నిన్ను కూడా బయటపెడతాడు ప్రభు నిన్ను బయట పెట్టకమునిపే పాపయుక్తమైన అవమానకరమైన కార్యాలు విసర్జించు. ప్రభు దగ్గర దుఃఖంతో రా. అవును ప్రభా, భయంకరమైన డెడ్లీ సీన్లో ఉన్నాను, ఎవరు చూడలేదు అనుకుంటున్నాను, నువ్వు చూస్తున్నావు ప్రభా, దయచేసి ప్రభు నన్ను క్షమించము. ప్రభు వెంటనే క్షమాపణ ఇస్తాడు. దాని నుండి నేను స్వతంత్రంగా ప్రభు చేస్తాడు. ఆరాధనలు విన్నాం, ప్రభు స్వతంత్రంగా చేస్తాడు, దాస్యం నుండి విడుదల ఇస్తాడు. కాబట్టి సోదరి సోదరుడా, ఇంతవరకు అనుభవం లేకపోతే నేడే ప్రభు యేసు యొద్దకు రా. నీ పాపాన్ని విడిచిపెట్టు. ప్రభు నిన్ను కనికరిస్తాడు, ఆత్మీయుడిగా మారుస్తాడు, ఆయన కుటుంబం చేర్చుకుంటాడు. ఈ శ్రేష్టమైన మాదిరికరమైన విశ్వాస జీవితానికి నిన్ను కూడా ఆయన వారసురాలుగా చేస్తాడు. కాబట్టి ఏమేమి విడిచిపెడుతున్నాడు ఈయన? కుయుక్తి లేదు, వంచన లేదు, అవమానకరమైన రహస్య కార్యాలు చేయలేదు. ఈయన సేవా పరిచర్యలో, వాక్య పరిచర్యలో ఒక చక్కటి అనుభవాన్ని, మాదిరిని చూపిస్తాడు. ఎలా చేస్తున్నాడు ఆయన వాక్యం ప్రకటించేటప్పుడు? చూడండి 6వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగం. కనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకుంటా లేదు, కానీ మమ్మల్ని గూర్చి ప్రకటించుకోవట్లేదు. వాక్య పరిచయ చేసేటప్పుడు వాక్య పరిచయలో ఉన్నవారు గమనించాలి. మనం ప్రకటించాల్సింది యేసు ప్రభుని. మన గురించి మనం ప్రకటించుకుంటే దానివల్ల కాంగ్రిగేషన్కి ఏం మేలు ఉండదు. అపోస్తులైన పౌలు ప్రకటించుకోవాల్సి ఉంటే ఆయనకి చాలా ఉన్నాయి కదా, విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. అసలు 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చినాడండి ఆయన. చెప్పాలంటే ఎంతో చెప్పచ్చు, కానీ ఎన్నడూ కూడా ఆయన చెప్తున్నాడు మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు. ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నామండి? సందు దొరికితే సెల్ఫ్ ప్రమోషన్, స్వయం గురించి, మా గురించి, మేము గురించి డబ్బాలు కొట్టేవాడు కనబడుతున్నాడు. లేకపోతే ఫ్యామిలీ ప్రమోషన్, ఏంటి మా కుటుంబము ఇలాంటిది, ఆర్గనైజేషన్ ప్రమోషన్, ఇది చెప్తున్నారు. దీనివల్ల ఏం చూపిస్తున్నాం లోకానికి? నిన్ను గురించి నువ్వు ఫోకస్ చేసుకుంటున్నావా? కుటుంబాన్ని గురించి ప్రొజెక్ట్ చేస్తున్నావా?
లేకపోతే మన ఫెలోషిప్ని ప్రొడక్ట్ చేయాల్సింది ఇవి కాదు. ఇదంతా ట్రాష్, దమ్మిడికి పనికిరాదు. ఇది ప్రయోజనకరమైంది, క్షేమాభివృద్ధికరమైంది క్రైస్ట్ ప్రమోషన్, క్రీస్తుని ప్రొడక్ట్ చేయాలి. అందుకని మమ్మల్ని గురించి మేము ప్రకటించుకుంటలేదు, కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అంటున్నాడు, ఆయన దేవుని జ్ఞానం అంటున్నాడు, ఆయన దేవుని శక్తి అంటున్నాడు. సిలువ వేయబడిన యేసుని గురించిన మాటలు, సిలువ వేయబడిన యేసుని గురించిన ప్రొడక్షనే ఈయన వాక్య పరిచర్యలో చేస్తూ వచ్చాడు. అపోస్తలుని మరి గమనిస్తే కన్నా ఎంత చక్కటి మాదిరి. యేసుప్రభు ఆయన గురించి 2 సాక్ష్యాలు చెప్పాడు. స్త్రీల కన్యని వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటే ఎంత మంచి స్టేట్మెంటు. ఈయన మండుచు ప్రకాశించుచున్న దీపమైండు. ఎవరైనా బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయనలో ఇసుగును ఉండేది. ఆయన ఏం చేసేవాడు? వాక్య పరిచర్య చేసేవాడు. ఎక్కడ చేసేవాడు? అరణ్యంలో చేసేవాడు. ఏం చేసేవాడు? కల్పనా కథలు చెప్పేవాడా? చెప్పేవాడు. గద్దింపుతో చెప్పేవాడు. సర్ప సంతానమా, పాం పిల్లలారా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడిని గద్దించి ఖండించి చెప్తుంటే ఆ వాక్యం వింటాను. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారు? అరణ్యంలోకి వెళ్ళారు. అనేక ప్రాంతాల నుండి. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివితే కానీ యోర్దాను ప్రాంతానికి అనేక మంది వచ్చి పాపములు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఇదంతా యూదులు చూస్తున్నారు. ఎవరండి ఈయన, ఇంతమంది వెళ్తున్నారు ఆయన దగ్గరికి, అసలు ఆయన ఎవరు అని చెప్పి ఒక టీంని ఏర్పాటు చేసి అందులో టీంలో మెంబర్స్ ఎవరు? యాజకులు, లేవీలు. టీంని ఇచ్చి పంపించారు. వీళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. క్రౌడ్ అంతా ఉంటే ఎట్లా సంభవం ఆయన మేనేజ్ చేసి ఆయన దగ్గర వచ్చి, మీరు ఎవరండి, మీరు క్రీస్తువా? నేను క్రీస్తుని కానండి. మీరు ఏలియావా? ఏలియాని కానండి. ఏమైనా ప్రవక్తవా? కానండి. అసలు మీరు ఎవరు, మరి ఏంటి ఈ కాంగ్రెషన్, ఈ క్రౌడ్ ఏంటి అరణ్యంలో ఏంటి, ఇంత గొప్ప ప్రసంగం ఏంటి, ఇంత గొప్ప మార్పు ఏంటి, ఇంత గొప్ప జనం ఏంటి అంటే అని ఒకటే చెప్పాడు. నేను క్రీస్తుని గాను, నేను ఏలియాను గాను, నేను ప్రవక్తను గాను. ఒక శబ్దం అరణ్యంలో ప్రభుత్వ సరళం చేయడని ప్రకటించున్న ఒక శబ్దమేనండి. నేను వాటేమండి, ఒక శబ్దమే. నా వెనక ఆయన వస్తున్నాడు. ఆయన ప్రముఖుడు, ఆయన హెచ్చవలసినది నేను అసలు ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా నేను ఎవరిని ప్రకటించాడు? ఇక్కడ క్రీస్తును ఎగ్జాల్ట్ చేశాడు, క్రీస్తును చూపించాడు. నేను కాదు, నా దగ్గర ఏం లేదు, ఐఎమ్ నథింగ్. వాక్య పరిచయం చేసేవాళ్ళు అట్లా గమనించాను. ప్రభు తన కృపను మట్టి పరిచరిస్తే మమ్మల్ని గురించి మనం ప్రకటించుకోకూడదు. నేను నథింగ్, ఏం లేదు. మనం ఏముందండి, మనం కేవలము మంచివారమే. మనలో ఏ మంచి కూడా నివసించదు. ప్రభుని ప్రకటించాలి, ప్రభుని చూపించాలి. చాలా సందర్భాలు ఎందుకు జరగట్లేదంటే ఇది ఏదో మనుషుల మెప్పు కోరేవారం ఉంటున్నాం. అనేక సందర్భాల్లో వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. వాక్య పరిచర్యలో సెల్ఫ్ ప్రమోషన్, లేకపోతే ఫ్యామిలీ ప్రమోషన్, లేకపోతే ఫెలోషిప్ గురించి చెప్పడం కానీ, లేకపోతే టూ మెనీ ఇల్స్ట్రేషన్స్, కథలు, కబుర్లు, ఇవన్నీ వాక్యాన్ని డైల్యూట్ చేస్తాయి. దానివల్ల ఏం ప్రయోజనం? అంటే ఇలస్ట్రేషన్ చెప్పకూడదు అంటే చెప్పచ్చు, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. అది కూడా 1, 2 అంతే. ఎక్కువ మెయిన్ ఫోకస్ అంతా కూడా దేని వాక్యమే. బ్రదర్ ఒకసారి వాక్యం చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఒక చోట 1 అవర్ చెప్పినాడు ఆయన. తర్వాత యాక్చువల్గా గమనిస్తే వాక్యం అని చెప్పి అందులో 1 అవర్ మెసేజ్లో వాక్యాన్ని క్రోడీకరిస్తే జస్ట్ 20 minutes ఉంటుంది అంతే. 1 అవర్ అంటే మిగిలిన 40 నిమిషాలు కథలు, కబుర్లు, దృష్టాంతాలు చెప్పి ఏం చేశాడు? సాగదీశాడు. దానివల్ల ఏమైపోయింది? నిరాశ వచ్చేసింది. చాలా మందిరాల్లో ఎందుకు లేటుగా వస్తారంటే ఇలాంటి వాక్య పరిచయం చేసేవాళ్ళు. వాళ్ళని బట్టి ఇబ్బంది పడిపోయి నిదానంగా స్లోగా ఎప్పుడో వస్తూ ఉంటారు. 20 నిమిషాలైనా కొద్ది నిమిషాలైనా వాక్యాన్ని కబుర్లు వద్దు, కథలు వద్దు, మమ్మల్ని గురించి మనకొద్దు. అవకాశం ఉంటే, సందర్భం ఉంటే ఎక్కడో చోట ప్రమేయ మార్గమే 1 లేదా 2 ఇల్స్ట్రేషన్స్ దాట్ విల్ డూ. అపోస్తలుడైన పౌలు సేవా జీవితంలో వాక్య పరిచయంలో ఆయన తన గురించి ప్రకటించుకోలేదు. ప్రభుని ప్రకటిస్తూ వస్తే గొప్ప ఫలితం వచ్చింది. అనేక ప్రాంతాల సంఘాలు ఏర్పడ్డాయి. నేర్చుకోవాలి మాదిరికరమైన పరిచర్య జీవితం. కాబట్టి ఇవన్నీ ఆయన
విసర్జిస్తూ వచ్చాడు. ఆయన ఒకవైపు వీటన్నిటిని పక్కన పెడుతూ మరొక వైపు కొన్నిటిని సంపాదించుకున్నాడు, కొన్నిటిని సాధన చేశాడు. ఏం సాధన చేసినాడు చూడండి, 14 వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయము 14-15 వచనాలు. కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాం గనుక మాట్లాడుచున్నాం. ఏం సంపాదించాడు? అవసరమైంది విశ్వాసమును సంపాదించాడు. విశ్వాసంలో ఎంత బలపడ్డాడు చూసారా? విశ్వాసయుక్తమైన జీవితం, విశ్వాసము ప్రభుకు ప్రీతికరమైంది. విశ్వాసం వలన ప్రభుకి ఇష్టలుగా ఉండగలుగుతాం. మనలోని విశ్వాస పరిమాణం చొప్పునే ప్రభు తన కార్యాలు జరిగిస్తాడు. ఈయన దానికి తన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకనే ఆయన మాటలు ఎట్లా ఉన్నాయండి? విశ్వాసంతో కూడిన మాటలు ఉన్నాయి. తర్వాత ఎటువంటి ఆత్మ కలిగిన వాడుకున్నాడు? విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వాడుకున్నాడు. ఎటువంటి గ్రహింపు కలిగిన వాడుకున్నాడు? విశ్వాసయుక్తమైన గ్రహింపు. ఆయన గ్రహింపు ఎంత చూడండి, మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడు. కాబట్టి ఆ గ్రహింపు కూడా విశ్వాసంతో కూడిందిగా ఉంది. ఆయన మాటలు విశ్వాసంతో కూడిందిగా ఉంది. ఆయన ప్రవర్తన విశ్వాసయుక్తంగా ఉంది. ఆయన సేవా పరిచర్య కూడా విశ్వాసం మీద ఆధారపడి విశ్వాస సహితంగా ప్రభువును సేవిస్తూ వచ్చాడు. ఇది అవసరం, ఇది అనుకూలమైంది, ఇది క్షేమాభివృద్ధికరమైంది. దీన్ని మనం సంపాదించాలి. ప్రభు, నా జీవితంలో నా మాటల్లో విశ్వాసం కనబట్టలేదు, ఎప్పుడు అవిశ్వాసం మాటలు, నిరాశకరమైన మాటలు, నా తలంపులు కూడా ప్రభా విశ్వాసయుక్తంగా ఉండలేదు. భయము, ఆందోళన, కలవరము, నమ్మవలసిన రీతిగా నమ్మలేకపోతున్నాను ప్రభా. నా మాటల్లో, నా తలంపుల్లో, నా ప్రవర్తనలో, నా గ్రహింపులో విశ్వాసం చాలా కొద్దుగా ఉంది ప్రభా. ఎప్పుడైతే దాంట్లోనికి వచ్చినప్పుడు ప్రభుని అడిగితే అవసరమైన విశ్వాసం ప్రభు మనకిస్తాడు. అన్ని పరిస్థితుల్లో ప్రభుని బట్టి ధైర్యంతో విశ్వాసయుక్తంగా మాట్లాడే సందర్భాలు ప్రభు మనకిస్తాడు. కనుక అవసరమైన విశ్వాసాన్ని ఈయన చేపట్టాడు. రెండవదిగా చూడండి, 18వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచు. ఏం చూస్తున్నాడు? అదృశ్యమైన వాటిని ఎట్లా చూస్తాడు? ఎలా చూస్తాడు ఆయన? దానికి ఏం కావాలి? సాధారణ దృశ్యమైన వాటిని చూస్తాము, కానీ ఈయన అట్లా చూడలేదు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడు. దీనికి అవసరమైనది ఏంటి? నిరీక్షణ కావాలి. నిరీక్షణ ఏం చేస్తుంది? కనబడని వాటిని, అదృశ్యమైన వాటిని చూచేదానికి దోహదపడుతుంది. చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు. చూడని దాని కొరకు నిరీక్షించుట. కాబట్టి అదృశ్యమైనవి కనబట్టలేదు, కానీ ఒకసారి రాబోతున్నాయి. ఆయనకు నిరీక్షణ ఉంది. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, భవిష్యత్తులో అది జరిగే సంఘటన ఉంది. కనుక దాని కొరకైన నిరీక్షణ. దేని ప్రజలంగా విశ్వాసం కలిగి ఉండాలా, దేని ప్రజలంగా నిరీక్షణ కూడా కలిగి ఉండాలా. మనం నిరీక్షణ కలిగి రక్షించబడ్డాం. ఈ రోజుతో ఆగిపోయేది కాదు, ఈ సంవత్సరంతో ఆగిపోయేది కాదు. మన ఆత్మయాత్ర ఈ భూమితో అంతమైనది కాదు. చాలా ఉంది, జరగవలసిన చాలా ఉంది. నిత్యత్వం ఉంది, నిత్య మహిమ ఉంది, నిత్య రాజ్యం ఉంది, నిత్య జీవంలో ఎల్ల వేళలా సదాకాలం ప్రభుత్వం. అదన్నిటినీ చూడాలంటే, దానికి వచ్చిన గ్రహింపు కలిగి ఉంటే, దాని గురించి తెలుసుకోవాలంటే వీ నీడ్ హోప్, నిరీక్షణ మనకు కావాలి. మోషేలో 2 ఉన్నాయి. మోషేలో విశ్వాసం ఉంది, మోషేలో నిరీక్షణ కూడా ఉంది. విశ్వాసం బట్టి ఏమనుకున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధన కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అక్కడ విశ్వాసంతో ఆ ప్రజెంట్ రియాలిటీని బట్టి ఆయన స్టెప్ తీసుకున్నాడు. అదే సమయంలో నిరీక్షణ కూడా ఆయన పనిచేస్తూ వచ్చింది. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు
బహుమానమందు, అది దానికి నిరీక్షణ కావాలా. ఒకనాడు ఎప్పుడో రావచ్చు, వెంటనే రాకపోవచ్చు, అయితే రాబోతుంది, తప్పనిసరిగా బహుమానం రాబోతుంది. అది అదృశ్యంగా ఉంది, ఈనాడు కనబడదు. దాని కొరకే నిరీక్షణతో మోషే ముందుకు వచ్చాడు. కాబట్టి దేని బిడ్డలంగా మనకు కూడా నిరీక్షణ అవసరం. నిరీక్షణ కలిగి ఉన్నామా? భవిష్యత్తు గురించి బెంగపడుతున్నామా? చింత ఉందా? నిరీక్షణకర్తయ్యకు దేవుడు మనకున్నాడు. విశ్వాసంతో పాటు నిరీక్షణ కూడా దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. అదే సమయంలో ఈయన ఇంకొక విషయాన్ని నేర్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలు రక్షణ పొందముందు ఈయన చాలా గర్విష్ఠిగా ఉండేవాడు, చాలా ప్రమాదకారిగా. నేను పూర్వమందు హింసకుడను, దూషకుడను, హానికరుడు అంటే టెర్రరిస్ట్ అనమాట, హింసకుడు. అలాంటి వాడు రక్షించబడిన తర్వాత ఎంత దీనుడిగా మారిపోయాడండి. ఎంత తగ్గించుకున్నాడు. దీన్ని ప్రాక్టీస్ చేసినాడు ఆయన. దైవభక్తిని ప్రాక్టీస్ చేయాలి. ఆరోగ్యం లేకపోతే ఈనాడు మనం ఏం చేస్తున్నాం? ఆరోగ్యం కొరకు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తాం, డైట్ చేస్తాం, వాకింగ్ అంటాం, ఇదంటాం, మంచిదే. వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ గ్రోత్? దాని కొరకైనా ప్రాక్టీస్ ఉందా? అభ్యాసం ఉందా? సాధన చేస్తున్నా? ఈ దైవజనుడు చూడండి, ఒకప్పుడు అంత గర్వంతో అతిశయంతో హానికరుడు అనే వ్యక్తి ఈనాడు తగ్గించుకొని కొరింథీయుల విషయమై ఆయన ప్రవర్తన ఎంత చక్కగా ఉంది. రండి వచనం అందరం కలిసి చదువుకుందాం. 6వ వచనము, సెకండ్ పార్ట్. గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకుంటలేదు, కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువుని మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాము. ఏమని చెప్తున్నాడంట? ప్రభుని గురించి ఏమో యేసు క్రీస్తు ప్రభు అని ప్రకటిస్తూ, సహపాఠి విశ్వాసులు, కొరింథీలో ఉన్న విశ్వాసుల గురించి, విశ్వాసులకు ఆయన ఏమని చెప్తున్నాడు? మేము ఎలా ఉన్నాము? మేము మీ పరిచారకులము, మీ దాసులము. అంటే మేము మీకు ప్రభులం కాము, మీకంటే తక్కువ. చెప్పండి, పరిచారకులం అంటే మేమేదో బోధ చేసేవారమే కాదు. మీ పరిచారకులం అంటే మీ అవసరతలకు మేము ఏ రీతిగా సహాయపడగలం, ఏ రీతిగా మీ పరిచయం మేము సహకరించగలం, ఏ విధంగా మా వల్ల మీకు మేలు కలుగుతుంది, ఏం చేయగలం చెప్పండి. మీరు మాకంటే అధికులు, మీరు రాజులు, మేము మీ దాసులం. తగ్గింపు, దీనత్వం. 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఏమంటాడు చూడండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. మేము మీద ప్రభులం అని ఇలా చెప్పట్లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై. ఆనందమునకు సహకారులం. దేని బిడ్డలు ఇలాంటి అనుభవానికి రావాలి. సహపాటు విశ్వాసుల యొక్క ఆనందానికి మనం సహకారులుగా ఉండాలి. వారి సంతోషానికి మనం దోహదపడాలా. మన మాటలు, మన క్రియలు వారి ఆనందాన్ని పెంచాలా, వారికి ధైర్యం తెచ్చిపెట్టాలా, వారిని ఆదరణ కలిగించే ఉండాలా. అలా సహకారులుగా ఉంటున్నామా? లేకపోతే మన ప్రజెన్స్ ఇతరులకు దుఃఖకరంగా ఉంటుందా? మన మాటలు ఇతరులకు దుఃఖకరంగా ఉంటున్నాయా? ఇతరులను బలహీనపరచేకుంటున్నాయా? దేవుని బిడ్డలు ఆనందమునకు, దేవుని ప్రజల క్షేమాభివృద్ధికి సహకారులుగా ఎప్పుడు ఉండగలరంటే దీనులుగా ఉన్నప్పుడు. ఆమె మీ పరిచారకులం. కొరింథీలోని విశ్వాసులు ఎన్నో కొదులు కలిగిన వారు. అపోస్తలుడైన పౌలు ముందు వీళ్ళు నథింగ్. ఆయనకున్న ప్రత్యక్షత, ప్రభు ఆయనకి ఇచ్చిన ఆత్మీయ జ్ఞానము, ఆయనకున్న అనుభవం ముందు వీళ్ళ జీవితంలో నథింగ్. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అసలు ఏం ఎదగలేదు. అలాంటి వారికి ఏమంటున్నాడు? నేను మీకు పరిచారకులు. చెప్పండి, ఏం చెప్తారా? ఏం చేయమంటారా? అది తగ్గింపు. అదేం చేశాడు ఆయన? నేర్చుకున్నాడు. కొన్ని ఏమో పూర్తిగా వదిలిపెట్టాడు, కొన్నిటిని అభ్యసించాడు, సంపాదించాడు. నిన్ననే విన్నాను సందర్భం కాబట్టి ఆ ఇల్స్ట్రేషన్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, చెన్నై జోహోషామాలో జరిగిన సంఘటన. ఆ రోజులో చెన్నై జోహోషామాలో ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన సదరన్ రైల్వేస్లో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన వన్ ఆఫ్ ది ఎల్డర్స్ అంట జోహోషామాలో. ఆయన ఒక రోజు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్లో అటెండరు ఏదో తప్పు చేస్తాడు. ఈయనకి చాలా కోపం వచ్చింది. వాడిని విపరీతంగా కోప్పడ్డాడు. చాలా దాన్ని ఏదో జరిగింది, కోప్పడి చేశాడు. ఆ తర్వాత తెలిసింది యాక్చువల్గా అటెండర్ తప్పు చేయలేదు, ఎవరో చేశారు. ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయన అనవసరంగా తిట్టాడు, ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏం చేశాడు ఈయనకి? వెంటనే ఏం చేయాలా? వెళ్ళి నేను అపార్థం చేసుకున్నాను, దయచేసి క్షమించు అని అడగాలి. కానీ ఈయనకి ఏమి అడ్డం వచ్చింది?
ఈగో అడ్డు వచ్చింది. నేను ఇంత పెద్ద ఆఫీస్ని వాడు జస్ట్ అటెండర్, వాడికి నేను సారీ చెప్పడం ఏంటి అనుకున్నాడు. చెప్పలేదు. ఒక హైందువుడు ఆయన అటెండర్. ఆ తర్వాత మొదటి ప్రభు దినాన మందిరానికి వెళ్ళాడు. వాక్యం వింటున్నాడు ప్రభు బాల దగ్గర. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏంటో నువ్వు చేసింది, ఆఫీస్ నువ్వు చేసింది ఏంటి? అటెండర్ వాడు తప్పు చేయలేదు, కోపడ్డావు, తిట్టావు, తర్వాత తెలిసింది నీకు, నువ్వు వెళ్ళి సారీ చెప్పావా? సారీ చెప్పకుండా బల్లలు ఎట్లా చేయవేస్తావు? ముందు సరి చేసుకో అంటే వెంటనే గద్దింపు, నువ్వు పరిశుద్ధాత్ముడు గద్దిస్తుంటే ఆగిపోయి చేయత్తలేదు, పళ్ళలో పాల్పొంది. వెంటనే ఆ అటెండర్ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడంట. ఇంటి ముందు నిలబడ్డాడంట. ఇంటి ముందు నిలబడితే లోపల నుండి అటెండర్ చూస్తే షాక్ అయిపోయాడు. ఏంటి మా బాస్ వచ్చాడు ఇక్కడికి. ఇంటి ముందుకు వచ్చేటప్పటికి ఇంటి ముందు, సార్ ఏంటి సార్ మీరు మా ఇంటి దగ్గరికి వచ్చారు, ఏమండి ఏంటంటే, సారీ బాబు నేను అపార్థం చేసుకున్నాను, ఆ రోజు తప్పు చేసింది నువ్వు కాదు, ఏ రోజు చేస్తే నేను అపార్థం చేసుకొని నిన్ను అనవసరంగా కోప్పడ్డాను, నన్ను క్షమించని చేతులు పట్టుకున్నాడు. అరే సార్ ఏంటి సార్ ఏంటండి మీరు మా ఇంటికి రావటం ఏంటి, నేను నా చేతులు నన్ను క్షమాపణ అడగటం ఏంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. సరే క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. అది దీనిలో అటెండర్లో పనిచేస్తుంది. ఏంటినా అంత గొప్ప ఆఫీసరు మా ఇంటికి రావటం ఏంటి, మా ఇంటి ముందు నిలబడటం ఏంటి, నన్ను పిలవటం ఏంటి, నన్ను క్షమాపణ అడగటం ఏంటి? అసలు నేను చాలామంది దేవతను పూజిస్తున్నాను, ఏ దేవత కూడా ఇలా చెప్పలేదు నాకు, క్షమాపణ అని ఇట్లా తగ్గింపు చెప్పలేదు. ఈయన ఆరాధించే దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆ దేవుడు ఇలా ఆయన నేర్పించాడా అనుకున్నాడు. అనుకుని ఆఫీసర్ ఎక్కడికి వెళ్తాడు, ఎంక్వైరీ చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, యెహోషామకు వెళ్తున్నాడు. సరే నువ్వు కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన కూడా ఒక ఆదివారము ఆఫీసుకు తెలియదు, యెహోషామకి వెళ్ళాడు. ఈయన తెలియదు, హిందూ కదా. యెహోషామకి లోపలికి వెళ్తుంటే చెప్పులు వెళ్తుంటే అక్కడ గేట్ దగ్గర ఉన్న బ్రదర్ అన్నాడు, బ్రదర్ మీరు చెప్పుల్స్తో లోపలికి వెళ్ళకూడదు, అక్కడ చెప్పుల్ స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్లో మీరు చెప్పుల్స్ పెడితే మీకు టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకుని వెళ్ళండి అంటే, సరే చెప్పుల్ స్టాండ్కి వెళ్ళి చెప్పులు ఇప్పి ఇస్తున్నాడు. ఇద్దరు ఉంటారు జనరల్ పెద్ద పెద్ద అసెంబ్లీస్లో చెప్పుల స్టాండ్లో. ఒక ఆయన తీసుకున్నాడు, ఈయన చెప్పులు తీసుకొని ఆయన టోకెన్ ఇస్తున్నాడు. అప్పుడు తెలైతే చూశాడు, ఈయన చెప్పులు తీసుకొని టోకెన్ ఇచ్చింది ఎవరంటే ఈయన ఆఫీసరే. ఆ రోజు ఆ బ్రదర్కి చెప్పుల స్టాండ్లో డ్యూటీ వేశారు. అరే ఇంకా చూడు, ఇంకా ఇదొక షాక్. అప్పుడు చేతులు పట్టుకున్నాడు, ఇప్పుడేమో చెప్పులు పట్టుకున్నాడు. ఇక చాలా జీవితము మారిపోయింది. ఎందుని బట్టి అండి, మేము మీ పరిచారకులం అంటున్నాం, మీ తగ్గింపు, మీ దాసులం అంటున్నాం, మీరు రాజులు, మేము కేవలం మీ దాసులం పరిచయం తగ్గింపు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. విశ్వాసయుక్తమైన జీవితం, నిరీక్షణతో కూడిన జీవితం, తగ్గింపుతో కూడిన జీవితం. అందును బట్టి ఏ పరిస్థితి అయినా కూడా మేము ఆధారపడమని చెబుతున్నాడు. ప్రతిరోజు ప్రభులో నూతన పరచబడుతూ వస్తున్నాడు. ప్రతిరోజు ఎంత శ్రమ వచ్చినా కూడా అది అసలు చులకందిగానే అంటూ వచ్చింది. ఇలాంటి వారికి ప్రభు ఏమిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. దయచేసి చూడండి 7వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైంది గాక, దేవుని దేవుడినట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. ఇలాంటి ఆత్మీయ జీవితం ఎందరైతే కలిగిన వారు ఉంటారో వారి జీవితాలు ప్రభు ఇచ్చే ఐశ్వర్యం ఇది. నిజమే ప్రియులరా, మన మంటి ఘట్టమనమే అయితే ప్రభు కొరకే జీవించలాగన, ప్రభు కొరకే మాదిరికరమైన పరిచయం చేయలాగన అవసరమైన సామర్థ్యము, అవసరమైన బలాధిక్యము, అవసరమైన ఐశ్వర్యము ప్రభు కుమ్మరిస్తాడు. ఈ మంటి ఘట్టంలో ప్రభు మహిమైశ్వర్యం ఇస్తాడు. ఎప్పుడు ఇలాంటి బ్రతుకున్నప్పుడు ఏదైతే ఉండకూడదో వాటిని నిర్దాక్షిణ్యంగా విసర్జించి, ఏదైతే అవసరమైందో వాటి విషయమై ధైర్యంతో, ఆసక్తితో అపేక్షిస్తూ వాటిని కలిగి ఉన్నప్పుడు మంటి ఘట్టంలో మన బ్రతుకుల్లో అవసరమైన సామర్థ్యం ప్రభు తన మహిమార్థమై ఇస్తాడు. తను వాడుకుంటాడు, ఆయన బలపరుస్తాడు. ఎంత బలహీనమైన ఘట్టమైనా కూడా మనకి ఎంత అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రభుకు ప్రీతికరమైనప్పుడు అల్పుణ్ణి ఎంత బలంగా వాడుకుంటాడండి. చూడండి వచ్చిన చదువుదాం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. ఎటువంటి వాడిని దేని కొరకే ప్రభు వాడుకుంటున్నాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. ఎటువంటి వాడండి యాకోబు? పురుగు వంటి వాడు. పురుగు దేనికి పనికి వస్తుందండి? ఏమైనా బలం ఉంటుందా పురుగుకు?
పురుగు ఏదైనా హాని చేయగలదా, ఏదైనా కార్యం చేయగలదా? పురుగు వల్ల ఏం కాదు. ఏమి కాలేని పురుగు అంటూ వాని ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 15 వచనం, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా ఎలా నియమించాడు? నురిపిడి మ్రానుగా నియమించాడు. నురిపిడి మ్రానుగా నియమించిన తర్వాత ఏ కార్యం చేస్తున్నాడు? నువ్వు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేదు, కొండను పొట్టు వలె చేదు. తీరా పర్వతములు పొట్టులాగా, కొండలు పొట్టులాగా మార్చడానికి వాడుకుంది ఎవరిని? పురుగు వంటివాడిని. ఎలా మార్చాడు? పర్వతములే పొట్టుగా చేయగలిగిన శక్తి అది. ఈ మంటి ఘటాల్లో ప్రభు ఇచ్చే ఐశ్వర్యం యొక్క ప్రభావం. కాబట్టి దేని బిడ్డలారా, అద్భుతమైన జీవితం ప్రభు ఇవ్వగలడు. అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేయగలడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ప్రభు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా చేయగలడు. ఎప్పుడు చేయగలడంటే ఇలాంటి మాదిరి మనం కలిగి ఉన్నప్పుడు. చూడండి, ఈ వ్యక్తి ప్రభు కొరకే ఇలా జీవించిన కారణాన్ని బట్టి, ఈ వ్యక్తి ప్రభు కొరకే ఇలా పరిచయం చేసిన కారణాన్ని బట్టి దాని ఇంపాక్ట్ ఎంతమంది మీద పడుతుంది? 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై. ఎంతమంది ద్వారా ప్రబలుతుందండి ఇప్పుడు కృప? ఎక్కువ మంది ద్వారా దేవుని కృపాకార్యాలు జరగబోతున్నాయి. ఒక వ్యక్తి ప్రభు కొరకే నమ్మకస్తులుగా జీవిస్తే అనేక మంది ద్వారా దేవుని కార్యాలు, ఆయన కృప ప్రబలిందిగా ఉంది. ఇంకోటి ప్రబలింది, దేవుని కృప అనేక మందిలో ప్రబలి. తర్వాత దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయబోతు. కృప విస్తరించబడింది, కృతజ్ఞతాస్తుతులు కూడా విస్తరించబడింది. దానివల్ల ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితం, నా జీవితం ద్వారా అనేక మందిలో దేవుని కృపా కార్యాలు జరగాల. మనల్ని బట్టి దేవునికి మహిమ కలగాల. మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు విస్తరింపబడాలంటే ఇదే మాదిరి మన జీవితంలో అవసరం. ఏదైతే మన జీవితంలో ఉండకూడదో వాటిని ఇంకా పోషిస్తుంటే, సోదరి సోదరుడా, విసర్జింపకుండా ఉంటే, ఆ కుయుక్తి ఉన్నా, లేకపోతే వంచనున్నా, అవమానకరమైన రహస్యకారాలు ఉంటే ఈ అనుభవం రాదు, ఈ ఎదుగుదలకు రాదు, ఈ ఆత్మీయత రాదు, ఈ దేవునికి ఈ మహిమ రాదు. కాబట్టి దాంట్లో నువ్వు రాజీ పడవద్దు. ఇప్పుడే విడిచిపెట్టు. ప్రభు వాళ్ళ దగ్గర పరీక్షించుకో. ఎందుకు ఉంది అది? నీ ఉండకూడదే, నీ బ్రతుకులో, నీ పరిచయలు ఉండకూడదే? ఎందుకు గొప్ప చెప్పుకుంటున్నావు? ఎందుకు నిన్ను గురించి ప్రార్థించుకుంటున్నావు? ఎందుకు ప్రభుని ప్రకటించలేకపోతున్నావు? ఎందుకు వంచనకు అవకాశం ఇస్తున్నావు? ఎందుకు వ్యర్థమైన రహస్య కార్యాలకు నీ జీవితంలో ఎంటర్టైన్ చేస్తున్నావు? దానివల్ల నువ్వు ప్రభులు బలపడలేవు. విడిచిపెట్టు. అపోస్తలుడైన పౌలు విడిచిపెట్టాడు. రెండవదిగా, అవసరమైంది నా జీవితంలో విశ్వాసం ఎంతో అవసరం. నా మాటల్లో ఉండాలి, నా ప్రవర్తన ఉండాలి, నా తలంపులు ఉండాలి, నా పరిచయలు ఉండాలి. విశ్వాసంతో కూడిన ఆత్మతో బ్రతుకుతూ వచ్చాడు. దృశ్యమైనవి ఇవన్నీ కూడా అనిత్యం ఉంటే వెళ్ళిపోతే, నా కొరకే నిత్యమైనవి ప్రభు అదృశ్యమైనవి ఉన్నాయి, వాటి కొరకే కనబడుతూ నిరీక్షణ కలిగిన వాడుకుంటున్నాడు. సమయం దొరికే కొద్ది ప్రభువును గణపరుస్తున్నాడు. తన జీవితంలో సాపాటు విశ్వాసాల విషయంలో తాను ఎంత తగ్గించుకుంటూ వస్తున్నాడు. దీనుడుగా, రిక్తుడుగా చేస్తూ పరిచారకులుగా ఏం చేయమంటారు? మీ ఆనందానికి నేను సహకారిగా ఉంటాను. అద్భుతమైన జీవితం, అద్భుతమైన పరిచర్య. దేని బిడ్డలారా, ఇది మనం కలిగి ఉండాలి ప్రభు కోరిక. వాళ్ళు ఎందుకు వస్తాం? ప్రభు ఇలాంటి బ్రతుకు నాకు, ఇలాంటి పరిచర్య నాకు, తద్వారా అనేక మందిలో కృప ప్రబలుతుంది. తద్వారా అనేక మంది ద్వారా కృతజ్ఞతాస్తులు విస్తరించబడితే తద్వారా మీరు మహిమ పొందుతారు. మీకు మహిమ తెచ్చే జీవితం నాకు కూడా దయచేయమంటే ప్రభు ఇస్తాడు. కనుక ఈ వచనం అందరం కలిసి చదువుకుందామనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 11:28 కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను.